జున్ను పాలు తీసి జున్నుని ఎలా రెడీ చేస్తారో చూపిస్తే ఈ వీడియోలో చూసి తోట నిన్నే పుట్టింది కాబట్టి పాలు తాగడం చేత కాదు, మనమే దగ్గరుండి తాపియాలి. కొద్దిగా పాలు తాగిన తర్వాత పొదుగు నీట్గా కడుక్కొని పాలు అయితే పిండుకోవాలి. పల్లెటూరులం కాబట్టి పాలు పిండడం, పేడెత్తడం ఇలాంటివన్నీ మనకు అలవాటే. ఒక చొమ్ము నిండా జున్ను పాలు అయితే పిండేసా. పాలు తీయక ముందు ఒకసారి, పాలు తీసిన తర్వాత ఒకసారి దూడని అయితే వదిలి కడుపు నిండా పాలు తాపుకోవాలి. జున్ను పాలు నార్మల్ పాలు కన్నా కొంచెం కలర్ చేంజ్ ఉంటాయి. దబర్లో తీసుకుని వచ్చి గ్యాస్ పైన పెట్టి కొంచెం ఉప్పు కల్లేసుకొని కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిగా ఉప్పు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. కలబెట్టుకోకుండా ఉంటే కింద మాడిపోతుంది. 10-15 నిమిషాలు కలబెట్టుకున్న తర్వాత గింట్లోకి ఎత్తుకొని పడిపోకపోయిందంటే రెడీ అయిపోయింది. తోటల గిన్నె ఒకటి తీసుకుని దాంట్లో మంచిగా ఒక గుడ్డేసి ఇప్పుడు మనం చేసుకున్న జున్నునంతా దాంట్లో పోసేయాలి. వాటర్ అంతా వెళ్ళిపోయేలా కాకుండా కొంచెం వడదిప్పుకోవాలన్నమాట. నీళ్ళంతా కారిపోయి జున్ను అయితే రెడీ అయిపోయింది. మన జనాభా ఎక్కువ కాబట్టి చిన్న చిన్న తుంటలుగా తుంచేసా. చక్కెర అయితే వేసుకున్నాము. చక్కెర కన్నా బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటది. అందరికీ తలా కొద్దిగా ఇచ్చా. మీకు కూడా కావాలంటే వచ్చేయండి, కలిసి తిందాం. నార్మల్ పాలలో ఉప్పు వేసినా కూడా జున్ను అయితే రెడీ అయింది, కానీ అంత టేస్ట్ ఉండదు. జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చ ఇష్టం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో వచ్చింది. పిచ్చగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.